వార్డ్రోబ్స్ మీరు ఇన్‌బిల్డ్ చేసినప్పుడు టర్మైట్ ఇష్యూస్ రాకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే అండ్ మీ దాంట్లో నేను చూస్తే 8 ఫీట్, 9 ఫీట్, 10 ఫీట్ డోర్స్‌ని మీరు డైరెక్ట్‌గా మ్యానుఫ్యాక్చర్ చేసి క్లయింట్స్‌కి ఇస్తున్నారు. బట్ ఆన్ సైటే బెండ్ అవ్వకుండా ఎలా ఎరెక్ట్ చేస్తున్నారు మీరు ఒక డోర్‌ని? దానికి మేము ఏం చేస్తామంటే జనరలీ అల్యూమినియం ఛానల్స్ అనేవి దొరుకుతాయి 3/4 ఇంచ్ బై 1 ఇంచ్. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 6 mm ప్లై ప్రెస్ చేసేస్తాం. ప్లై ప్రెస్ చేసిన తర్వాత అప్పుడు క్లయింట్ డిసిషన్ మళ్ళీ దీంట్లో కూడా క్లయింట్‌కి ఇంటీరియర్ నాలెడ్జ్ లేకపోయినా ఒక వెండర్‌కి ఇచ్చేసి వర్క్ జరుగుతున్నప్పుడు క్లయింట్ సైడ్ నుంచి యాస్ ఎ పర్సన్ మా సైడ్ నుంచి మేమేం చెక్ చేసుకోవాలి? సో మేమేందంటే యాజ్ ఎ కాంట్రాక్టర్ మై రెస్పాన్సిబిలిటీ. నేను ఆ మెటీరియల్ ప్లై తెచ్చాక వి విల్ జనరలీ క్రియేట్ ఏ వాట్సాప్ గ్రూప్. సో మేము ఏం చేస్తామంటే జస్ట్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక టిపికల్ క్లయింట్ వచ్చారు. సో ఒక 15 ఫీట్ వాల్ తీసుకొని వాళ్ళు చెప్తారనమాట, మీరు మార్బుల్ యూజ్ చేసిన, పియూ ప్లేవుడ్స్ యూజ్ చేసినా మాకు మధ్యలో ఉన్న జాయింట్స్ కనిపించకుండా మీరు వర్క్ చేయాలి, నాకు ప్లెయిన్గా కావాలని అడిగినప్పుడు మీరే మెటీరియల్స్ యూజ్ చేస్తారు? మేము జనరల్గా అలాంటప్పుడు ఏం సజెషన్ చేస్తామంటే కొరియన్. ఓకే, కొరియన్ ఈజ్ వెరీ మనకి ఇప్పుడు పెద్ద పెద్ద విల్లాస్లో కానీ బిగ్ డూప్లెక్స్ హౌసెస్లో చూసుకుంటే వాల్స్ చాలా ఎక్కువ ఫీట్స్ ఉంటాయి అన్నమాట. సో అలా ఎక్కువ ఫీట్ ఉన్నప్పుడు కర్టెన్ సైజెస్ కూడా అంతే ఉంటాయి, అరౌండ్ ఒక 20 ఫీట్ 30 ఫీట్ ఉంటాయి. అలా ఉన్నప్పుడు మనం ప్రతిసారి టేబుల్ ఎక్కి కర్టెన్స్ తీసుకొని చేంజ్ చేసుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో అది రీప్లేస్ చేసే టెక్నాలజీ ఏమైనా మనకు వచ్చిందా? రీప్లేస్ చేసే టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది మ్యామ్. మేము లేటెస్ట్ గా వర్క్ చేసాము. కర్టెన్ ఫిలమెంట్ ఏదైతే రెడీ చేస్తామో మనం, ఫిలమెంట్ రెడీ చేశాక దానికి కర్టెన్ కి రోలర్ అనేది వస్తుంది. ఆ రోలర్ కి ఒక మోటార్ ఉంటుంది. 14 ఇంచెస్ ఫిలమెంట్ పెట్టాక ఎనీ కర్టెన్ రోలర్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ విత్ ఏ రిమోట్. ప్రీమియం క్లయింట్స్ కానీ కిడ్స్ ఎక్కువ ఉన్న క్లయింట్స్ కానీ డిజిటల్ ఫ్లోరింగ్ని కొత్తగా ప్రిఫర్ చేస్తున్నారు కదా, అసలు డిజిటల్ ఫ్లోరింగ్ అంటే ఏంటి, దాని త్రూ మనకి ఏం యూజెస్ ఉంటాయి? డిజిటల్ ఫ్లోరింగ్ జనరల్లీ ఏంది అని అంటే హాయ్ పవన్ గారు. హాయ్, వెల్కమ్ టు అనంతరం మీడియా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సో మీరు ఇంటీరియర్స్ వర్క్స్ చేస్తూ ఉంటారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వార్డ్రోబ్స్ మీరు ఇన్బిల్డ్ చేసినప్పుడు టర్మైట్ ఇష్యూస్ రాకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? టర్మైట్ ఇష్యూ రాకుంటే మేజర్ స్టెప్ ఏంటంటే మ్యామ్, ఎనీ క్లయింట్ హూ ఇస్ పర్చేసింగ్ 2 bedroom ఆర్ 3 bedroom ఆర్ ఎనీ విల్లా, ఫస్ట్ ఆ బిల్డర్ ఏం చేస్తారంటే ఫ్లోర్ లేఅవుట్ ప్లాన్ ఇస్తారు. ఫ్లోర్ లేఅవుట్ ప్లాన్ ఇచ్చినప్పుడు కస్టమర్ క్లయింట్ చూసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ దే షుడ్ డిసైడ్ ఏ వాల్కి వాళ్ళు వార్డ్రోబ్స్ పెట్టుకుందాం అని అనుకుంటున్నారు అనేది వాళ్ళు డిసైడ్ అవ్వాలి ఫస్ట్. అది మేజర్ ఇష్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ లో వాళ్ళు ఏ వాల్కి వార్డ్రోబ్ సెలెక్ట్ చేయించుకుందాం అనేది వాళ్ళు ముందే బిల్డర్ తోటి ఒకసారి కన్సర్న్ అవ్వాలి. ఏంది అంటే ఆ వాల్కి ఏ వాల్కి అయితే వీళ్ళు వార్డ్రోబ్స్ ఎరెక్ట్ చేసుకుందాం అని అనుకుంటున్నారో ఆ వాల్కి పుట్టి కానీ పెయింటింగ్ కానీ చేయొద్దు. ఆఫ్టర్ సెకండ్ కోట్ ఆఫ్ ప్లాస్టర్ ఇట్ షుడ్ బి రఫ్ ప్లాస్టర్. ఎందుకు అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వార్డ్రోబ్స్ ఒక వాల్కి చేయించుకుంటున్నారు. ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఎక్స్టర్నల్ వాల్ ఆఫ్ ద బిల్డింగ్, ఎక్స్టర్నల్ వాల్ ఆఫ్ ద బిల్డింగ్ అయితే ఏమైంది అంటే ఇన్ ఫ్యూచర్ ఒక 5 to 10 years తర్వాత ఏమైంది అంటే ఎక్స్టర్నల్ వాల్ లో ఎనీ క్రాక్స్ వచ్చి సీపేజ్ ఇష్యూ స్టార్ట్ అయింది. సీపేజ్ ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు మీరు అదే బెడ్రూమ్ వాల్ కి కబోర్డ్స్ చేయించారు అనుకోండి, కబోర్డ్స్ ఆర్ వార్డ్రోబ్స్, అదేమైంది వాటర్ వచ్చేసి డైరెక్ట్ మన ప్లైకి తాకుద్ది. సో అది ప్రివెంట్ చేయడానికి ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి అని అంటే బిల్డర్ తోటి మనం ఫస్ట్ టైం మాట్లాడుకొని ఆ వాల్కి మనం నాకు ప్లాస్టరింగ్ పుట్టి కానీ పెయింటింగ్ కానీ చేయొద్దు, సో డైరెక్ట్లీ మాకు రఫ్ కోట్ ప్లాస్టరింగ్ చేసి ఇచ్చేయండి, మేము ఇంటీరియర్ వాళ్ళతో ఏం చేస్తామంటే చీప్ టైల్స్ వేపిస్తాం మనం. సో ఆ వాల్ బ్యాక్ సైడ్ ఎలాగో కబోర్డ్స్ ఫ్రంట్ ఫేస్ లో ఉంటాయి కాబట్టి బ్యాక్ సైడ్ చీప్ టైల్స్ వేసేస్తాం. సో దట్ ఎనీ ఫ్యూచర్ లో ఎనీ సీపేజ్ వచ్చినా కూడా సో దట్ టైల్స్ విల్ ప్రొటెక్ట్ ద వార్డ్రోబ్స్. ఇంకొకటి సెకండ్ స్టెప్ ఏంటి అంటే డైరెక్ట్ రా ఫ్లోరింగ్. ఇప్పుడు ఫ్లోరింగ్ అయిపోయి ఉంటుంది కదా బెడ్రూమ్, రా ఫ్లోరింగ్ మీద మనం ఎప్పుడు కూడా జనరల్ గా వార్డ్రోబ్స్ అనేది డైరెక్ట్ ఫిట్టింగ్ చేయొద్దు, ఫ్లోర్ టచ్ చేయొద్దు. మేజర్ ఇష్యూ ఏమైతుంది అంటే ఇన్ ఇండియన్ హౌసెస్ జనరలీ వీ డూ రెగ్యులర్ మాప్ డైలీ ఆర్ ట్వైస్ ఏ డే. దానికి ఏమైతుంది అంటే మనం మాపింగ్ చేసేటప్పుడు వార్డ్రోబ్స్ బాటంలో మనం ఎప్పటికి మాప్ చేస్తున్నాం కాబట్టి దానికి ఉండే వాటర్ కంటెంట్ మన వార్డ్రోబ్స్ బాటం దానికి అంటేసి హ్యూమిడిటీ అనేది ఫామ్ అయిపోద్ది. సో అక్కడ టెర్మైట్ ట్రీట్మెంట్ అనేది జనరల్ గా స్టార్ట్ అయింది. సో జనరల్ గా టెర్మైట్ ట్రీట్మెంట్ రావద్దు అని అనుకుంటే బ్యాక్ లిట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి దానికి టైల్స్ వేసుకోవాలి. కింద బేస్ వచ్చేసి 3 inches to 4 inches రైజ్ చేయాలి. దీస్ ఆర్ ద 2 precaution steps we can take while erecting the wardrobes. Got it. Okay.
అండ్ మీ దాంట్లో నేను చూస్తే 8 feet 9 feet 10 feet డోర్స్ని మీరు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ చేసి క్లయింట్స్కి ఇస్తున్నారు. బట్ ఆన్ సైటే బెండ్ అవ్వకుండా ఎలా ఎరెక్ట్ చేస్తున్నారు మీరు ఒక డోర్ని? ఎలా ఎరెక్ట్ చేస్తున్నాం అంటే జనరల్గా ఇప్పుడు ఎనీ డబల్ బెడ్రూమ్ ఆర్ ట్రిపుల్ బెడ్రూమ్ వి బై వాట్ విల్ బి ద సీలింగ్ హైట్ జనరల్లీ 10 feet. ఎక్కడైనా 10 feet ఆర్ 11 feet సీలింగ్ ఉంటుంది మనకు స్లాబ్. మనం ఫాల్ సీలింగ్ చేసేసరికి 1 feet వెళ్ళిపోతుంది. సో మనకు మిగిలిన స్పేస్ ఫ్రమ్ ద ఫ్లోర్ టు సీలింగ్ ఇట్ విల్ బి 10 feet. ఇప్పుడు జనరల్గా అన్ని జనరల్ డబుల్ బెడ్రూమ్ ఆర్ ట్రిపుల్ బెడ్రూమ్ హౌసెస్లో చాలా మంది ఏం చేస్తారంటే ఎనీ కాంట్రాక్టర్ అండ్ ఎనీ వెండర్ 6 feet ఆర్ 7 feet డోర్ ఇచ్చేస్తారు, పైన లాఫ్ట్ ఇస్తారు. కొంతమంది క్లయింట్స్ ఏమంటారు అని అంటే మాకు 2 doors పార్టీషన్ అయ్యేసరికి మాకు బెడ్రూమ్ రాయల్ లుక్ అనేది పోతుంది, సో యూ కెన్ మేక్ ఏ సింగిల్ డోర్ ఇన్ 10 feet. దానికి మేము ఏం చేస్తామంటే జనరలీ అల్యూమినియం ఛానల్స్ అనేవి దొరుకుతాయి 3/4 inch by 1 inch. 3/4 inch by 1 inch అల్యూమినియం ప్యానల్స్ తీసుకొని బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 6 mm ప్లై ప్రెస్ చేసేస్తాం. ప్లై ప్రెస్ చేసిన తర్వాత అప్పుడు క్లయింట్ డిసిషన్ మళ్ళీ దీంట్లో కూడా మళ్ళీ క్లయింట్కి ఇంకొకటి కూడా మేము చెప్పచ్చు జనరలీ. అంటే ఇప్పుడు లామినేట్ ఎక్కడన్నా కట్ కనబడాలి, ఎందుకంటే లామినేట్ వచ్చేసి 8 feet ఉంటుంది జనరలీ. ఇప్పుడు డోర్ వచ్చేసి 10 feet మ్యానుఫ్యాక్చరింగ్ మనం చేస్తున్నాం అని అనుకోండి ఎగ్జాంపుల్. మీకు కట్ కనబడద్దు అనుకుంటే మళ్ళీ దాంట్లో కూడా ఏం చేస్తామంటే 3 mm MDF పైన పేస్ట్ చేసేసి అకార్డింగ్ టు ద క్లయింట్స్ బడ్జెట్ వీ విల్ గో ఫర్ డికో ఆర్ పియూ. ఐ జనరలీ సజెస్ట్ పియూ బికాస్ డికో ఏమవుతుంది అంటే ఒక 2-3 years తర్వాత దానికి ఉన్న విస్కాసిటీ నేచర్ తోటి ఇట్ విల్ ఫేడ్ అవుట్, అంటే ఎల్లో కలర్ కానీ వైట్ కలర్ కానీ ఫామ్ అయింది. పియూలో ఏంది అని అంటే అలా ఫామ్ అవడానికి ఛాన్సెస్ అనేది వెరీ రేర్. ఓకే, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ చూసుకుంటే హై టికెట్ బడ్జెట్ క్లయింట్స్ కానీ లేకపోతే ప్రీమియం క్లయింట్స్ కానీ హెచ్డి HSMR ప్లేవుడ్ అనేది యూజ్ చేస్తున్నారు కిచెన్స్ లో. సో ఇస్ ఇట్ రియల్లీ వర్త్ టు యూజ్ ఇట్ ఆర్ దాని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఎలా ఉంటుంది? జనరల్ గా ఎనీ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ హెచ్డి HSMR ప్లై ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ జనరలీ పియూ పెయింటింగ్. ఓకే, మేజర్ రీజన్ హెచ్డి HSMR ప్లై ఎక్కడ యూజ్ చేయాలంటే ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఇన్ ఏ హాల్, ఇఫ్ యూ వాంట్ టు హైలైట్ ఎనీ వాల్, so you can use hd HSMR ply. In kitchen if you are going for the pu painting, pu lamination painting, pu painting is different and pu lamination we use in kitchen. Pu lamination painting is different. If you are going for the pu lamination paint you can use the hd HSMR. You are only generally you are taking the hd HSMR ply for the kitchen and you are doing the laminate sheet or acrylic sheet, it is not worth. The costing will be overhyped. It is not generally preferred for kitchens. Got it. But generally hd HSMR ply use for generally any client ఏం చేస్తారంటే వెండర్స్ వాళ్ళకి చెప్పరు జనరలీ. వీళ్ళు ఇప్పుడు క్లయింట్కి ఎలా ఉంటుంది అంటే మార్కెట్లో అందరూ హెచ్డి HSMR ప్లై యూజ్ చేస్తున్నారు, మీరు కూడా మాకు అదే యూజ్ చేయండి అని చెప్తారు క్లయింట్కి. కానీ అది క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కావాలి జనరల్గా. ఆ ప్లై అసలు ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, దానివల్ల యూజెస్ ఏంది అనేది చెప్పేవాళ్ళు కావాలి. ఇప్పుడు కిచెన్లో నార్మల్ ప్లై మనం యూజ్ చేస్తే BWP IS 710 ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ ద కిచెన్. ఎప్పుడు జనరల్గా మనం లామినేట్ వేసుకుంటా అంటే అదే హెచ్డి HSMR ప్లై యూజ్ చేసి లోపల బయట మనం లామినేట్ పేస్ట్ చేసుకుంటే సో ఇట్ ఈస్ నాట్ వర్త్. ముందు చూసుకుంటే మనకి ఏసీ వచ్చినప్పుడు కెసెట్స్ అన్ని విజిబుల్ గా ఉండేవి, బట్ కొత్త ట్రెండ్ ఏంటంటే క్లయింట్స్ అడుగుతున్నారు నాకు అసలు ఆ ఏసీ కెసెట్ కనిపించకుండా ఫాల్ సీలింగ్ లో మర్జ్ అయిపోయి నాకు ఏసీ కావాలి అని అడుగుతున్నారు. అలాంటివి ఎలా చేస్తారు మీరు? ఇవి జనరల్గా మ్యామ్ ఇది ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే దిస్ ఈస్ డన్ ఫర్ ఓన్లీ హై అండ్ విల్లాస్. ఓకే, ఎందుకు అని అంటే ఇట్ షుడ్ బి ద కాస్టింగ్ ఆఫ్ ద ప్రొసీజర్ వాట్ యూ వాస్ ఇట్ వెరీ హై అండ్ యాక్చువల్లీ. దానికి మనం ప్రొసీజర్ ఏం చేస్తామంటే జనరలీ మనం ఇప్పుడు సెంట్రల్ ఏసీస్ పెట్టామనుకోండి, సెంట్రల్ ఏసీస్లో మనం ఏం చేస్తామంటే విల్లాస్కి అల్యూమినియం డక్టింగ్ చేస్తాం జనరలీ. దీనికి ఏం చేస్తామంటే స్టెయిన్లెస్ స్టీల్ డక్టింగ్ చేయాలి. స్టెయిన్లెస్ స్టీల్ డక్టింగ్ చేసేసి మనం సీలింగ్ పైన ఏం చేస్తాము అని అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెడ్రూమ్ ఉంది, మన బెడ్కి అటు సైడ్ ఇటు సైడ్ ఏసీ కావాలి, 2 sides లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆర్ రైట్ హ్యాండ్ సైడ్. మేము ఏం చేస్తామంటే ఫాల్ సీలింగ్ ఫ్రేమింగ్ అయిపోయిన తర్వాత ఆ SS డక్స్లో మనకి ఎక్కడైతే రూమ్లో మనకి ఏసీ కావాలి ఆ ఏరియాలో మనం కూర్చుంటున్నాం, లేదంటే సోఫా సెట్ ఉంది, లేదంటే బెడ్ ఉంది, దానికి మేము ఏం చేస్తామంటే SS డక్టింగ్ చేసేసి దానికి కింద కాలర్ లాగా కట్ చేస్తాం మేము. కట్ చేసేస్తే ఏమవుతుంది అంటే సీలింగ్లో జస్ట్ యూ కెన్ సీ ద ఒక ఎల్ పట్టి షేప్ లాగా ఉంటుంది అంతే. జస్ట్ ఒకటి కట్ చేసినట్టు ఒక మనకు కనబడుద్ది సీలింగ్లో, ఒక పట్టిలాగా కట్ చేసినట్టు కనబడుతుంది, కానీ దాంట్లో నుంచి ఏసీ వస్తుంది. సో ఏసీ అనేది ఎక్కడ కూడా నేకెడ్ ఐకి విజిబుల్ లో ఉండదు. రూమ్ మొత్తం మనకి ఫుల్ కూలింగ్ వస్తుంది, దాంట్లో ప్రాబ్లం ఉండదు. బట్ ద ప్రొసీజర్ ఈస్ వెరీ కాస్ట్లీ. స్టిల్ సమ్ ఆఫ్ ద క్లయింట్స్ ఆర్ ఆస్కింగ్ వి డు నాట్ వాంట్ టు సీ ఎనీ ఏసీ క్యాసెట్స్ ఇన్ ద రూమ్. సో దానికి కూడా ప్రొసీజర్స్ ఉన్నాయి, చేయొచ్చు, దానికి కూడా ప్రాబ్లం లేదు.
వన్స్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఇన్బిల్డ్ చేసిన తర్వాత క్లయింట్కి వెండర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఏసీస్ రన్ అవడం వల్ల ఫాల్ సీలింగ్లో మనకి 6 months తర్వాత క్రాక్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. అవి ఎందుకు ఫామ్ అవుతున్నాయి అసలు? క్రాక్స్ ఫామ్ అవడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఏంది అని అంటే జనరల్గా వర్కర్ ఎవరైతే కాంట్రాక్టర్ ఎవరైతే ఉంటారో తన క్లయింట్కి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతాడు. సో ప్రాబ్లం ఏంది అని అంటే కాంట్రాక్టర్స్ చేసే సమ్ ఆఫ్ ద జనరల్ మిస్టేక్స్. ఫాల్ సీలింగ్ ఫ్రేమింగ్ అయిపోయిన తర్వాత మనం రూమ్ లో ఎన్ని లైట్స్ ఇస్తున్నాం, ఫాల్ సీలింగ్ లైట్స్ ఎన్ని ఇస్తున్నాం, వెదర్ ఇట్ ఈస్ ఏ ఫాల్ సీలింగ్ లైట్స్ ఆర్ సిఓబి లైట్స్, ఎనీథింగ్ వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్ ఆస్క్డ్ యూ బై ద క్లయింట్. సో ఫాల్ సీలింగ్ ఫ్రేమింగ్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎలక్ట్రీషియన్ వైరింగ్. ఫస్ట్ స్టెప్ ఎలక్ట్రీషియన్ వైరింగ్ అయిపోయిందా లేదా అనేది చూసుకోవాలి. సెకండ్ వచ్చేసి ఏసీ వైరింగ్. థర్డ్ స్టెప్ వచ్చేసి రూమ్లో ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్లో తీసుకుంటే ఏంటి అంటే ఫైర్ ఫైటింగ్ స్ప్రింక్లర్స్ వస్తాయి. ఫైర్ ఫైటింగ్ స్ప్రింక్లర్స్ అనేది వర్క్ చేస్తున్నాయా లేదా అనేది టెస్టింగ్ చేసుకోవాలి. ఎవరైతే కాంట్రాక్టర్ వర్క్ తీసుకుంటున్నారో ఇట్ ఈస్ హీజ్ రెస్పాన్సిబిలిటీ టు చెక్ ఆల్ దీస్ థింగ్స్. దాని తర్వాత ఏంటి అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీలింగ్లో స్పీకర్స్ పెట్టుకుంటున్నారా, ఎనీ స్పీకర్స్, ఆ వైరింగ్ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రూమ్స్లలో ఎలా అంటే 20 feet by 20 feet బెడ్రూమ్ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు సోఫా సెట్ వేసుకుంటారు. సో సోఫా సెట్ దగ్గర ఎనీ డిజైనర్ లైట్, ఎనీ షాండ్లర్ ఉందా, సో ఆ వైరింగ్ చెక్ చేసుకున్న తర్వాత అన్ని మనకు ఓకే అనుకున్న తర్వాతనే ఫాల్ సీలింగ్ అనేది ప్యాక్ చేయాలి. ప్యాక్ చేసేటప్పుడు కూడా దీంట్లో టూ త్రీ వెరైటీస్ ఆఫ్ ఫాల్ సీలింగ్స్ ఉన్నాయి. ఒకటి జిప్సమ్ బోర్డు, ఒకటి పిఓపి బోర్డు. సో జనరల్ గా జిప్సమ్ బోర్డ్ లో చేసేటప్పుడు ఏంటంటే ఎక్కడైతే ఫాల్ సీలింగ్ జాయింట్ అయిద్దో ఆ జాయింట్ లో మాస్కింగ్ టేప్ అనేది వస్తుంది. ఆ మాస్కింగ్ టేప్ కొంతమంది ఏం చేస్తారు అని అంటే కాంట్రాక్టర్స్ కొంతమంది మర్చిపోతారు, కొంతమంది బై మిస్టేక్ సూపర్విజన్ కూడా లేకపోయేసరికి, సర్టెన్ సూపర్వైజర్ కూడా లేకపోయేసరికి కాంట్రాక్టర్ తరపున ఏమైంది అంటే ఫ్యూచర్లో క్రాక్స్ అనేది డెవలప్ అయ్యింది. సో ఇంకొకటి ఏంది అని అంటే ఇప్పుడు అన్ని ఎరెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ అన్ని వర్క్స్ అయిపోయాయి. ఎవ్రీ టైమ్ యూ షుడ్ నాట్ ఎప్పటికి కూడా ఫాల్ సీలింగ్ అనేది తేప కట్ చేయొద్దు వర్క్ చేసేటప్పుడు. ఎక్కడైతే మీరు కట్ చేస్తారో మీరు టెంపరీగా ఏమైపోద్ది, మీరు జిప్సమ్ పెట్టేసి ఫిల్లింగ్ చేసేసి పుట్టి పెట్టి పెయింటింగ్ చేస్తారు. జనరల్గా పెయింటింగ్ పెట్టేసి మీరు వెళ్ళిపోతారు, కానీ క్లయింట్కి ఏం ప్రాబ్లం అయింది అని అంటే దే కంటిన్యూ రన్ ద ఏసీ ఇన్ ద బెడ్రూమ్స్. అప్పుడు ఏమైంది అంటే 5-6 months తర్వాత ఎప్పుడైతే జిప్సమ్కి హ్యూమిడిటీ కంటెంట్ పట్టుకొని అక్కడ క్రాక్ డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు ఈ ప్రికాషన్ స్టెప్స్ ముందే అన్ని తీసుకుంటే అన్ని వైరింగ్స్ యూ కెన్ చెక్ ప్రాపర్లీ బిఫోర్ యూ ఫిక్స్ ద ఫాల్ సీలింగ్. సో క్రాక్స్ అనేది మనం 100% అవాయిడ్ చేయొచ్చు సీలింగ్లో. నాకు ఒక పర్సనల్ డౌట్ ఏంటి అంటే ఏ ఇంటీరియర్ డిజైనర్ అడిగినా కూడా ఫస్ట్ క్లయింట్ బడ్జెట్ మీద మొత్తం డిపెండ్ అయి ఉంటుంది అంటారు. నిజంగా తక్కువ బడ్జెట్ అయినా ఎక్కువ బడ్జెట్ అయినా ద వే యూ ట్రీట్ క్లయింట్స్ అనేది డిఫరెంట్ అయిపోతుంది. అవును, డిఫరెంట్ అనేది అవ్వదు మ్యామ్. ఇప్పుడు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను, ఇప్పుడు మీరు బెడ్రూమ్కి ఒక వాల్కి మీరు వార్డ్రోబ్స్ చేయించుకుందాం అని అనుకుంటున్నారు. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్ ఏంటంటే వార్డ్రోబ్ బ్యాగ్స్ మీరు ఆ వాల్కి టైల్ వేసుకుంది అనుకోండి, టైల్స్ అవి కనబడే కాబట్టి మీరు ఏ టైల్ షాప్కి వెళ్ళినా వాళ్ళ దగ్గర లైఫ్ లాంగ్ ఏదైతే టైల్స్ సేల్ కానీ ఉన్నాయో ఒక్కొక్క పీస్ అయినా పర్లేదు మనకు ఆ వాల్కి టైల్ వేసుకోవాలి. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఆ టైల్ వేసిన తర్వాత మనం వుడ్ అనేది మనం తీసుకుంటాం. ఇప్పుడు బడ్జెట్ ఎక్కువ ఉంటే క్లయింట్ జనరలీ మేమేం ప్రిఫర్ చేస్తామంటే హై అండ్ ప్లై యూజ్ చేయమని చెప్తాం. ఎందుకంటే ప్లై బాగుంటేనే ఎప్పుడైనా లైఫ్ ఎక్కువ ఉంటుంది. కానీ నేను చెప్పిన స్టేట్మెంట్లో ఏమవుతుంది అని అంటే మీరు టైల్స్ వేసుకున్నారనుకోండి, మీరు ఎక్కడైతే వార్డ్రోబ్స్ పెట్టుకుంటున్నారో ఆ బ్యాక్ వాల్కి మీరు టైల్స్ వేసుకుంటే ప్లైలో కొద్దిగా కాంప్రమైజ్ అవ్వచ్చు. ఎందుకు కాంప్రమైజ్ అవ్వచ్చు అని అంటే మనకు లీకేజ్ ఛాన్సెస్ అనేది అది ప్రొటెక్ట్ చేస్తుంది టైల్. ఇంకొకటి ఏంటి అంటే మనం ఫ్లోరింగ్లో మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, బేస్ అనేది 3 to 4 inches మనం హైట్ చేసుకుంటే, సో అలాంటి స్టేజెస్లో ఏమవుతుంది అని అంటే కొద్దిగా మనం ప్లై కొద్దిగా లో మీడియం గ్రేడ్కి మనం వెళ్ళొచ్చు. సో అలాంటప్పుడు ఏంటంటే కాస్టింగ్ తక్కువ అయ్యింది. కొంతమంది క్లయింట్స్ ఏం అడుగుతారని అంటే మమ్మల్ని జనరల్గా మీరు అడిగిన క్వశ్చనే చాలా మంది అడిగారు, ఏమైతుంది అంటే మాకు బడ్జెట్ తక్కువ ఉంది కానీ మాకు లుకింగ్ బాగా రావాలి. సో అలాంటప్పుడు ఇలాంటి క్రైటీరియాస్లో మనం వర్క్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే జనరల్గా అవుటర్ సైడ్ ఆఫ్ ద వార్డ్రోబ్స్ జనరల్గా ఏం చేస్తారు అంటే చాలా మంది 1 mm లామినేట్ పెడతారు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ అడిగారు మా దగ్గర అంత బడ్జెట్ లేదు, 1 mm లామినేట్ ఈజ్ నాట్ కాస్ట్లీ, స్టిల్ వాళ్ళు బడ్జెట్ తగ్గడానికి ట్రై చేస్తున్నారు. అప్పుడు మేము ఏం చేస్తామని అంటే ఇన్నర్ లామినేట్ ఏదైతే 0.7 mm యూజ్ చేస్తాం మనం జనరల్ ఇంటీరియర్స్లో, 0.7 mm లో కూడా ఎక్స్టర్నల్ లామినేట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో దాంట్లో కూడా మనం కాస్ట్ కటింగ్ అనేది తగ్గించుకోవచ్చు. కాస్ట్ కటింగ్ తగ్గిస్తూ వాళ్ళకి సేమ్ క్వాలిటీలో మనం వర్క్ ఇవ్వాలి, అది మాది మేజర్.
మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ లామినేట్స్ ఉంటాయి కదా, ఆర్క్లిక్, గ్లాసీ, మ్యాట్ ఇట్లాంటివి. Yeah. సో ఏ పార్ట్ లో, ఏ పోర్షన్ లో ఎలాంటి లామినేట్స్ యూస్ చేస్తే బెటర్ ఉంటుంది? జనరల్లీ ఇప్పుడు ట్రెండింగ్ ఎలా ఉంది అని అంటే ఇంటీరియర్స్ లో మోస్ట్ ఆఫ్ ద ఇంటీరియర్ డిజైనర్స్ వాట్ చేయదు, కిచెన్ లో జనరల్లీ వాళ్ళు అక్రిలిక్ షీట్ ప్రిఫర్ చేస్తారు. ఓకే. అక్రిలిక్ ఈస్ నాట్ ప్రిఫర్ ఫర్ ఇండియన్ టైప్స్ ఆఫ్ కిచెన్. ఓకే. యా, ఎందుకు అని అంటే జనరలీ మన కుకింగ్ అనేది చాలా హెవీగా ఉంటుంది. మనం ఎంత చిమ్నీస్ పెట్టినా కూడా మనకి అక్రిలిక్ షీట్ లో ఏమైతుందంటే షైనింగ్ నేచర్ అనేది ఉంటుంది అక్రిలిక్ షీట్ కి. ఆఫ్టర్ సమ్ డేస్ ఆ షైనింగ్ నేచర్ అనేది వెళ్ళిపోద్ది. యా, జనరలీ ఏంది అని అంటే మన హౌస్ ఎప్పుడు ఒక 10 years తర్వాత కూడా మనకు అదే ఫీల్ కావాలి అని అంటే విత్ లో కాస్ట్ ఐ ప్రిఫర్ లామినేట్ మ్యాట్ ఫినిష్. మ్యాట్ కిచెన్ అని కాదు, ఎనీ బెడ్రూమ్స్ ఆల్సో ఎక్కడైనా కూడా లామినేట్ మ్యాట్ ఫినిష్ ఇస్ బెటర్. మ్యాట్ ఫినిష్ ఏంటంటే ఒకవేళ డస్ట్ పడ్డా కూడా క్లీన్ చేసుకోవచ్చు, ఎనీ స్టెయిన్స్ పడ్డా కూడా క్లీన్ చేసుకోవచ్చు. అక్రిలిక్ లో ఏంది అంటే లాంగ్ రన్ యూసేజ్ లో దాని షైనింగ్ నేచర్ అనేది తగ్గిపోద్ది, కొన్ని స్క్రాచెస్ వచ్చే అవకాశం ఉంటుంది అక్రిలిక్ లో. అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ ఓవరాల్ పార్ట్ లో ఒక వెండర్ కి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వెండర్స్ చేసే మెయిన్ మిస్టేక్స్ ఏముంటాయి? వెండర్స్ చేసే మెయిన్ మిస్టేక్స్ అని అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వార్డ్రోబ్స్ హ్యాండ్ ఓవర్ అయిపోతాయి, ఫాల్ సీలింగ్ కూడా హ్యాండ్ ఓవర్ అయిపోయింది. జనరల్గా ఏం చెక్ చేసుకోరు అని అంటే ఇప్పుడు మనం వార్డ్రోబ్స్ మనం హ్యాండ్ ఓవర్ చేసాము, హ్యాండ్ ఓవర్ అయిపోయిన తర్వాత జనరల్గా చాలామంది వెండర్స్ ఏం చేస్తారు అని అంటే డోర్స్ తీసి చెక్ చేయరు. డోర్స్ ఓపెన్ చేసేటప్పుడు ఏమైందంటే కార్పెంటర్ ఎప్పుడైనా వర్క్ చేసేటప్పుడు హింజెస్లో కొన్ని స్క్రూస్ వాళ్ళు కావాలని చేయరు, బట్ ఇన్ ద ఫాస్ట్ హ్యాండ్ ఓవర్లో ఫాస్ట్లో చేయాలని చెప్పి ఏంటి అంటే హింజెస్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉందా లేదా, అలైన్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా, డోర్స్ క్లోజ్ చేసినప్పుడు గ్యాప్స్ అనేది కనబడుతున్నాయి. గ్యాప్స్ కనబడ్డది అని అంటే మనం ఎడ్జ్ బీడింగ్ అనేది కరెక్ట్గా ఫిక్సింగ్ చేయలేదు జనరల్. ఆ గ్యాప్స్ చెక్ చేసుకోవడం కానీ, దాని తర్వాత ఇప్పుడు ఫాల్ సీలింగ్ ఉంది, ఫాల్ సీలింగ్ లో ఏమైతుందంటే కోవ్ ఫాల్ సీలింగ్ ఉంటుంది. జనరల్ గా ఏంటంటే నార్మల్ గా కనబడే ఫాల్ సీలింగ్ కి పెయింటింగ్ బాగుంటది, కోవ్ లో ఏంటంటే ఫినిషింగ్ బాగా చేయరు. దాంట్లో అలానే స్ట్రిప్ ప్రొఫైల్ లైట్ పెట్టేస్తారు, దాంట్లో క్లీనింగ్ బాగా చేయరు, పెయింటింగ్ బాగా చేయరు. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ కొన్ని ప్రతి వెండర్ తోటి జరుగుతాయి. మేజర్ గా ఏంది అని అంటే చెక్ చేసుకోవాల్సింది డోర్స్ ఓపెన్ చేసి ప్రతి క్లయింట్ చెక్ చేసుకోవాలి హ్యాండ్ ఓవర్ తర్వాత. సో డోర్ ఎందుకు చెక్ చేసుకోవాలి అని అంటే హింజెస్ ఒకవేళ లూజ్ ఉంది అనుకోండి, కొన్ని రోజుల తర్వాత డోర్ అనేది బెండ్ అయిపోద్ది, లేదంటే డోర్ అనేది క్లోజ్ అవ్వదు. దాని తర్వాత ప్రాపర్ 2 doors క్లోజ్ చేసినప్పుడు ఎడ్జ్ బీడింగ్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా. వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ టేబుల్ టాప్ ఉంది, టేబుల్ టాప్ కి ఫ్రంట్ ఫేస్ ఆ కార్నర్ ఏదైతుందో అది కరెక్ట్ గా ఫినిషింగ్ వచ్చిందా, లేదంటే ఏదైనా గ్యాప్స్ కనబడుతున్నాయా, అది మేజర్ గా చెక్ చేసుకోవాలి. అండ్ ఒక క్లయింట్ కి ఇంటీరియర్ నాలెడ్జ్ లేకపోయినా ఒక వెండర్ కి ఇచ్చేసి వర్క్ జరుగుతున్నప్పుడు క్లయింట్ సైడ్ నుంచి యాజ్ అ పర్సన్ మా సైడ్ నుంచి మేమేం చెక్ చేసుకోవాలి? మీరు ఏం చెక్ బట్ మాకు ఇంటీరియర్ నాలెడ్జ్ ఉండదు, బట్ కొంచెం తెలియాలి, ఎందుకంటే బ్లైండ్ గా మనం కూడా వెండర్ కి ఇచ్చి ట్రస్ట్ చేయలేం కదా. సో మా సైడ్ నుంచి చెక్ చేసుకోవాల్సిన థింగ్స్ ఏమేమి ఉంటాయి? మీ తరపు నుంచి చెక్ చేసుకోవాల్సిన థింగ్స్ ఏముంటాయి అంటే మీరు జనరల్గా మాకు అగ్రిమెంట్, మనం ఫస్ట్ ఒక వర్క్ అనుకునే ముందు మనం ఒకటి అగ్రిమెంట్ ప్రిపేర్ చేసుకుంటాం కదా. అగ్రిమెంట్లో నేను కొన్ని కంపెనీస్ ప్లైస్ కానీ లామినేట్స్ కానీ ఎక్స్టర్నల్ లామినేట్స్ కానీ నేను మీకు కంపెనీస్ ప్రిఫర్ చేస్తాను. నేను ముందే చెప్తాను అగ్రిమెంట్లో నేను ఒక కంపెనీస్ మేము మీకు ప్రొవైడ్ చేస్తాము. సో మేమేందంటే యాజ్ ఎ కాంట్రాక్టర్ మై రెస్పాన్సిబిలిటీ, నేను ఆ మెటీరియల్ ప్లై తెచ్చాక వి విల్ జనరలీ క్రియేట్ ఏ వాట్సాప్ గ్రూప్. సో మేము ఏం చేస్తామంటే దాంట్లో మీకు ప్రతి ఒక్క మెటీరియల్ మేము ఏదైతే సైట్కి తెచ్చామో మేము మీకు ఫొటోస్ పంపిస్తాం టు క్రాస్ చెక్ ద కంపెనీస్. ఎందుకంటే మనం అగ్రిమెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్లై అనేది సబురి గోల్డ్ అనుకున్నాం, మేము సబురి గోల్డ్ తెచ్చామా లేదా అనేది మీకు తెలియదు. మీరు 1 week ఒకసారి సైట్కి వస్తారు, జనరల్ మీకు సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి. సో మేము ఆ ప్లై తెచ్చామని చెప్పి మీకు మా రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది అని అంటే ఎనీ మెటీరియల్ విచ్ ఎవర్ వాట్ ఎవర్ ఈజ్ రిసీవ్డ్ ఇన్ ద సైట్, మేము ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక కామన్ గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో పోస్టింగ్ స్టార్ట్ పెడతాం. పోస్టింగ్ స్టార్ట్ పెట్టాక సెకండ్ స్టెప్ ఏంటి అని అంటే మేము మీకు ముందే 3D లేఅవుట్ ఇస్తాం. 3D లేఅవుట్ అంటే చాలా మంది వెండర్స్ ఏం చేస్తారంటే ఓన్లీ ఎక్స్టర్నల్ పార్ట్ మాత్రమే ఇస్తారు, వార్డ్రోబ్స్ క్లోజ్ చేశాక ఎలా కనిపిస్తుంది అని మాత్రమే ఇస్తారు 3D పార్ట్. కానీ మేమేం చేస్తామంటే 2D లేఅవుట్ లో వార్డ్రోబ్స్ లోపట, ఐ మీన్ కబోర్డ్స్ లోపట షెట్ హ్యాంగర్స్ ఎంత సైజ్ తీసుకోవాలి, వార్డ్రోబ్స్ ఎంత తీసుకోవాలి, కోట్ హ్యాంగర్స్ కి ఎంత తీసుకోవాలి, వాచ్ ట్రాక్ కి ఎలా పెట్టుకోవాలి, బెల్ట్స్ కి ఎలా పెట్టుకోవాలి. సో మాది ఇన్ డీటెయిల్ డ్రాయింగ్ ఉంటుంది. సో మేము వర్క్ స్టార్ట్ కాకముందే ఇన్ డీటెయిల్ డ్రాయింగ్ మేము క్లయింట్ కి ఇచ్చేస్తాం. సో వాళ్ళు అలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ షెట్ హ్యాంగర్ మేము 2 feet by 4 feet 3 feet మేము పెట్టాము. సో యూ కెన్ క్రాస్ చెక్ ఇట్ ఇన్ ద సైట్. మీరు సైట్ లో మళ్ళీ మీరు ఆ డ్రాయింగ్స్ మీ దగ్గర ఉంటాయి కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు, అదా కాదా అని మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే మనం జనరల్ గా అగ్రిమెంట్ అయినప్పుడే సీలింగ్ లో చాలా మంది మేము ఏమేమి ఇస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెడ్రూమ్ కి ఎన్ని లైట్స్ ఇవ్వాలి,
అది కూడా లూమెన్ క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది. అది Got it. ఫ్యూచర్ పార్ట్లో నేను చెప్తాను. ఓకే. లూమన్ క్యాలిక్యులేషన్ ప్రకారం మేము ఎన్ని ఒక బెడ్రూమ్కి ఎన్ని లైట్స్ ప్రొవైడ్ చేస్తాం, మేము ప్రొఫైల్ లైట్ ఎక్కడ ఇస్తా అంటున్నాం, ట్రాక్ లైట్ ఎక్కడ ఇస్తుంటా అంటున్నాం, అవన్నీ మేము అగ్రిమెంట్లో క్లియర్గా రాసిస్తాము. సో మీరు ఏదైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మీకు నాలెడ్జ్ ఉన్నా లేకున్నా మేము ఇచ్చే అగ్రిమెంట్లో మీకు 20% అర్థమైపోద్ది వర్క్ Got స్టార్ట్ అయ్యేటప్పుడు. మీరు రీసెంట్గా వర్క్ చేసిన ప్రాజెక్ట్లో మణికంఠ కార్పొరేట్ ఆఫీస్లో చూసా అనమాట. 30 ఫీట్ రోడ్ని మీరు ఎజెక్ట్ చేసి ప్లేస్ చేశారు. సో నార్మల్గా 8 ఫీట్ 10 ఫీట్ డోర్ని మనం చేయాలంటేనే చాలా కష్టం. Yeah. సో అలాంటి 30 ఫీట్ డోర్ని మీరు ఎలా మ్యానుఫ్యాక్చర్ చేసి దాన్ని ఎలా ఇన్బిల్డ్ చేశారు అక్కడ? 30 ఫీట్ డోర్లో మేజర్ ప్రికాషన్ స్టెప్స్ ఏముంటాయంటే డోర్ ఫిట్టెడ్ విత్ పివెట్, దాన్ని పివెట్ అంటాం మనం. ఓకే. ఆ పివెట్ అనేది టోటల్ ఇన్ ద వరల్డ్ 500 to 550 kgs కెపాసిటీ వరకే ఉంది. రీసెంట్గా మేము విన్నాం ఏంటంటే 600 kgs పివెట్ చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయిందని మేము విన్నాము. కానీ నేను ఇంతవరకు యూజ్ చేయలేదు. జనరల్లీ నేను ఫిట్టింగ్ చేయించింది మాత్రం 500 kgs పివెట్. ఓకే. సో ఫస్ట్ డోర్ క్యాలిక్యులేషన్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అని అంటే మీ పివెట్ వెయిట్ వచ్చేసి 500 kgs. సింపుల్గా ఇంటీరియర్ గురించి నాలెడ్జ్ లేకున్నా పర్లేదు, ఈజీగా అర్థమైపోతుంది చూసే వాళ్ళకి. పివెట్ వెయిట్ వచ్చేసి 500 kgs. మన పివెట్ 500 kgs వెయిట్ మాత్రమే యాక్సెప్ట్ చేయగలుగుతుంది. సో మనం బ్యాక్ క్యాలిక్యులేషన్ చేయాలి. డోర్ వెయిట్ అనేది 400 to 450 kgs కంటే ఎక్కువ ఉండొద్దు. సో డోర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టెప్స్ ఏముంటాయంటే 30 ఫీట్ డోర్ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు మనం ఎంఎస్ ఛానల్ అనేది వెరీ హెవీ గేజ్ తీసుకోవాలి. వెదర్ ఇట్ ఈస్ 2 inch by 3 inch థిక్నెస్ ఎక్కువ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఫ్రేమ్ అనేది రెడీ చేసుకోవాలి. ఫ్రేమ్ రెడీ చేసుకున్న తర్వాత ఆ ఫ్రేమ్కి ఇంటర్నల్ సైడ్ ఎక్స్టర్నల్ సైడ్ 12 mm ప్లై ప్రెసింగ్ చేయాలి. 12 mm ప్లై ప్రెసింగ్ చేశాక దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి క్లయింట్ డిసైడ్మెంట్, వెదర్ హీ విల్ గో ఫర్ పియూ, డికో ఆర్ న్యాచురల్ వీనియర్, లేదంటే వీనియర్కి వెళ్తారా, అది డిపెండ్ అపాన్ ద క్లయింట్ డిసిషన్. సో 30 ఫీట్ డోర్ ఎరెక్షన్ చేయడానికి మాత్రం ఇవే జనరల్ స్టెప్స్. మేజర్గా దాంట్లో వచ్చేసి మేజర్ రోల్ ప్లే చేసేది మాత్రం పివెట్. లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము పివెట్లో వెళ్ళాం, ఫ్లోర్ మిషన్లో వెళ్ళాలంటే ప్రాబ్లం ఏంది అని అంటే ఫ్లోర్ మిషన్లో 1000 kgs వెయిట్ ఆపేయగలిగే ఫ్లోర్ మిషన్స్ కూడా మన హైదరాబాద్లో ఉన్నాయి జనరల్గా. కానీ చాలా మంది క్లయింట్స్ ఏమంటారంటే మేము 30 ఫీట్ డోర్ ఎరెక్షన్ చేసేటప్పుడు మాకు ఫ్లోర్ మిషన్ అనేది మా కంటికి కనబడకూడదు, ఇట్ షుడ్ బి బిలో ద బాటమ్ ఆఫ్ ద డోర్. సో అందుకు మేము పివెట్ తోటి ఎరెక్షన్ చేసాం మన 30 ఫీట్. మేము దానికి యూజ్ చేసింది న్యాచురల్ వీనియర్. ఇట్ ఈస్ డిజైన్డ్ బై మిస్టర్ రవి. ఓకే. ఇప్పుడు నార్మల్గా మన ఇంటీరియర్ డిజైనర్స్కి వన్స్ ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత కిచెన్స్లోకి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ సజెస్టింగ్ HDHMR షీట్ కానీ లేకపోతే బాయిలర్స్ కానీ సజెస్ట్ చేస్తున్నారు. అసలు ఇంతకీ అది మనం యూజ్ చేయొచ్చా లేకపోతే అది జస్ట్ ఓవర్ హైప్? జనరల్గా HDHMR ప్లై యూసేజెస్ ఏంటంటే జనరల్లీ కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది ఏంటంటే టు హైలైట్ ద వాల్ ప్యానల్స్. HDHMR ప్లై ఏంది అంటే దాని టెక్స్చర్ ఏంటంటే బయటికి సాఫ్ట్గా ఉంటుంది. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ జనరల్లీ డికో ఆర్ పియూ. సో స్టిల్ వీ కెన్ యూజ్ ఇన్ ద కిచెన్. ఎప్పుడు కిచెన్లో యూజ్ చేయాలి HDHMR ప్లై అని అంటే ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద పియూ లామినేషన్ పెయింటింగ్. ఇట్ ఈస్ నాట్ పియూ, ఇట్ ఈస్ పియూ లామినేషన్ పెయింటింగ్. పియూకి పియూ లామినేషన్ పెయింటింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, అందుకే ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నాను. మీరు HDHMR ప్లై కిచెన్లో యూజ్ చేసి ఇఫ్ యు ఆర్ పేస్టింగ్ ద లామినేట్స్, సో ఇట్ ఈస్ నాట్ వర్త్. కాస్టింగ్ అనేది జనరల్గా ఓవర్ హైప్ అవుతుంది తప్ప దాంతో యూసేజెస్ అనేది ఏం లేదు. మీరు కిచెన్లో జనరల్గా BWP IS కోడ్ 710 దాంతో తీసుకొని మీరు జనరల్గా లామినేట్ పేస్టింగ్ చేసుకున్నా సరిపోద్ది. కానీ HDHMR తీసుకున్నారు అని అంటే మాత్రం మీరు జనరల్గా పియూ లామినేషన్ పెయింటింగ్ మాత్రమే వెళ్ళిపోండి. పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్లో వాష్రూమ్స్ చూసుకుంటే మనకి మ్యాక్స్ ఎక్కువ గ్రిడ్ సీలింగ్ యూజ్ చేస్తారు. సో వాష్రూమ్ ఎలివేట్ అవ్వాలంటే ఓన్లీ గ్రిడ్ సీలింగ్ యూజ్ చేయొచ్చా లేకపోతే ఇంకేమైనా మెటీరియల్స్ కూడా ఉన్నాయా మనకి? గ్రిడ్ సీలింగ్ అనేది కొద్దిగా బెటర్ ఆప్షనే, అంటే ఉన్న వాటిలలో ద బెటర్ ఆప్షన్. ఇట్ ఈస్ ఎ చీపర్ ఆప్షన్ విచ్ విల్ బి గివెన్ బై ద బిల్డర్. ఇప్పుడు మార్కెట్లో చాలా వెరైటీస్ ఆఫ్ సీలింగ్స్ వచ్చాయి బాత్రూమ్స్ కి. ఒకటేమో ఆల్బాస్టర్, ALABSTER ఆల్బాస్టర్ అనేది ఒక సీలింగ్ వచ్చింది. దాని తర్వాత లిక్విడ్ మెటాలిక్ షీట్స్, దాని తర్వాత ACP షీట్స్. టోటల్ 3 వెరైటీ ఆఫ్ షీట్స్ ఆర్ వాటర్ ప్రూఫ్ అండ్ ఫైర్ ప్రూఫ్. సో ఆల్బిస్టర్కి ఉన్న మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే మనం సీలింగ్లో లైట్ పెట్టింది అనుకో ఇట్ విల్ రిఫ్లెక్ట్ డౌన్ యాజ్ ఏ ఓనెక్స్ మార్బుల్. మనకు ఓనెక్స్ మార్బుల్ ఎలాగో వాల్కి ఇన్సర్ట్ చేసినప్పుడు కనబడుతుందో సో సీలింగ్లో మనం ఇన్సర్ట్ చేసినప్పుడు మన బ్యాక్ లిట్లు అనేది లైటింగ్లో పెట్టుకోవచ్చు ఆల్బిస్టర్లో. లిక్విడ్ మెటాలిక్ షీట్స్లో ఆల్రెడీ దాంట్లో కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కొన్ని డిజైన్స్ ఉంటాయి, వీ షుడ్ ఓన్లీ సెలెక్ట్ ఫ్రమ్ దెమ్. ఇంకొకటి ఏంటంటే ACP షీట్స్ కూడా వచ్చాయి. ACP షీట్స్లో ఏంటంటే లిమిటెడ్ కలెక్షన్స్ మాత్రమే ఉంటాయి, కలర్ ఆప్షన్స్ అనేది వెరీ లిమిటెడ్. సో కొత్త కలర్ ఆప్షన్స్ కావాలి అని అంటే దానిలో మనకు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అవ్వదు. సో జనరలీ ఇప్పుడు హై ఎండ్ విల్లాస్ ఆర్ వెరీ ప్రీమియం విల్లాస్, మెనీ ఆఫ్ దెమ్ యూజింగ్ ఆర్ ఆల్బెస్టర్ షీట్.
ఓకే. ఇట్ విల్ బి ద థిక్నెస్ వచ్చేసి 6 to 8 mm ఉంటుంది. ఇట్ జనరలీ రిఫ్లెక్ట్స్ లైక్ ఏ ఓనెక్స్ మార్బుల్. గాట్ ఇట్. ఓకే. మన సెలబ్రిటీస్ గానీ, పొలిటీషియన్స్ గానీ, హై టికెట్ క్లయింట్స్ గానీ ఓనిక్స్ మార్బుల్‌ని ఎక్కువ ప్రిఫర్ చేస్తా ఉంటారు. బట్ అది ఎరెక్ట్ చేయడం చాలా కష్టం. అంటే నేను విన్న ప్రకారంగా కష్టం అని తెలిసింది. సో మీరది ఏమీ రాకుండా బయట ఏం కనిపించకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓనెక్స్ మార్బుల్ వెదర్ దే ఆర్ టేకింగ్ ఇన్ ద హాల్లో వాళ్ళు ఓనెక్స్ మార్బుల్ ఒక వాల్కి డిసైడ్ అయ్యారు. జనరల్గా డిసైడ్ అయినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే ఏ వాల్కి డిసైడ్ అయ్యారో ఫస్ట్ బ్యాక్ ఎండ్ అనేది ఆ వాల్కి మనం ఇండియన్ మార్బుల్ ఫస్ట్ పెట్టాలి. ఇండియన్ మార్బుల్ పెట్టాక దాని తర్వాత ఏమైంది అంటే ఎంఎస్ యాంగిల్స్ దొరుకుతాయి మనకు 2 inch by 3 inch ఎంఎస్ యాంగిల్స్ ఇండియన్ మార్బుల్ ఫిట్టింగ్ చేయాలి. దాని తర్వాత చాలా మంది జనరల్గా చేసే మిస్టేక్స్ ఏంది అని అంటే ఓనెక్స్ మార్బుల్ 8 mm ఆర్ 12 mm యాక్రిలిక్ షీట్ పైన పేస్టింగ్ చేస్తారు. జనరల్గా నేనేం చెప్తానంటే మార్కెట్లో 25 mm యాక్రిలిక్ షీట్ దొరుకుతుంది. సో మాకు ఓనెక్స్ మార్బుల్ వర్క్ అయిపోయిన తర్వాత 4 to 5 years తర్వాత కూడా మనకి ఎక్కడ కూడా బెండ్ కానీ బల్జ్ కానీ రావద్దు అని అంటే వీ షుడ్ టేక్ 25 mm యాక్రిలిక్ షీట్. 25 mm యాక్రిలిక్ షీట్ ఆ ఎంఎస్ పైప్స్ ఏదైతే ఫిట్ చేసామో దానిపైన మనం 25 mm యాక్రిలిక్ షీట్ ఫిట్టింగ్ చేస్తే ఆ పైప్ ని యాక్రిలిక్ షీట్ మధ్యలో 2 inches or 3 inches స్పేసింగ్ ఉంటుంది అకార్డింగ్ టు ద వాట్ గేజ్ అకార్డింగ్ టు వాట్ థిక్నెస్ వీఆర్ టేకింగ్ ఇన్ ఎంఎస్ యాంగిల్. సో దాని బ్యాక్ లిట్ లో మనం లైట్ పెట్టామనుకో అప్పుడు ఏంది అని అంటే మనకి ఇలాంటి షాడోస్ అనేది రాదు ఓనెక్స్ మార్బుల్ పైన. ఆ 25 mm షీట్ పైన మనం విత్ ఆరల్డైట్ ఆర్ ఎనీ కెమికల్స్ వీ కెన్ ఫిక్స్ ద ఓనెక్స్ మార్బుల్. ఇంతకీ ఆనెక్స్ మార్బుల్ యొక్క స్పెషాలిటీ ఏంటి? ఎందుకు పీపుల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అది? ఇప్పుడు జనరల్గా చాలా వెరైటీస్ ఆఫ్ మార్బుల్స్ ఉన్నాయి. జనరల్గా ఏంటి అంటే లైటింగ్ వచ్చేది బ్యాక్ లిట్ లైటింగ్లో ఇందాక మనం సీలింగ్ మాట్లాడుకున్నాం కదా బాత్రూంలో ఆల్బిస్టార్స్ ఉంది. దాని తర్వాత వీనియర్లో కూడా లైటింగ్ వచ్చేది ఉంది. కొరియన్లో కూడా బ్యాక్ లిట్ లైటింగ్ వచ్చేది ఉంది. కానీ ఎప్పుడైనా ఆ మెటీరియల్స్ యూజ్ చేస్తే దాని థిక్నెస్ కానీ దాని ఫీల్ బట్టి కానీ తెలిసిపోద్ది జనరల్గా. ఇప్పుడు వచ్చే పర్సన్స్కి ఇట్ ఈస్ ఎ వీనియర్ ఆర్ ఇట్ ఈస్ ఎ కొరియన్ అనేది తెలిసిపోద్ది. మార్బుల్లో ఇప్పుడు ఎలా అంటే ఎలాంటి డార్క్ స్పాట్ రాకుంటే అలాంటి లైటింగ్ తోటే మనకు రూమ్కి ఆ 100% మనం ఎలివేషన్ ఇవ్వాలి అని అంటే అప్పుడు ఓనెక్స్ మార్బుల్కి వెళ్తాం. జనరల్గా ఓనెక్స్ మార్బుల్ కొద్దిగా టిపికల్ ఇంటీరియర్స్ దాంట్లో ఎరెక్ట్ చేయడం కొంచెం కష్టం. But we are betterly dealing with that Onyx marble. Great. I will show you the photographs while the video is running, so that the people can decide how we have done the work. Got it. కొంతమంది టిపికల్ క్లయింట్స్ ఉంటారు. త్రూ మార్బుల్ కూడా మాకు కొన్ని డిజైనర్ పీసెస్ కావాలి, డిజైన్స్ కావాలి అనుకుంటారు. సో మనం అది డిజైన్ చేయగలమా త్రూ ప్లెయిన్ మార్బుల్స్? ప్లెయిన్ మార్బుల్లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెడ్రూమ్ వాల్ ఉంది. బెడ్రూమ్ బ్యాక్ సైడ్ ఒక క్లయింట్ జనరల్గా మమ్మల్ని అడిగారు. ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. 2021 వీఆర్ వర్కింగ్ విత్ ద బాంబే ఆర్కిటెక్ట్. హెర్ నేమ్ ఇస్ వర్షిక పినాకిన్. షీ ఈస్ వర్కింగ్ ఇన్ పినాకిన్ కంపెనీ. మాకు జస్ట్ లంచ్ అయిపోయింది. మాకు ఒక క్యాడ్బరీ చాక్లెట్ ఇచ్చారు. జనరలీ ఐ థాట్ దట్ షీ ఈస్ గివింగ్ మీ టు ఈట్. సో తను ఏం చేసేదంటే క్యాడ్బరీ చాక్లెట్లో మీరు చూడండి డిజైన్ ఉంటుంది. ఆ సింగిల్ పీస్లో డిజైన్ ఇచ్చేసి నాకు మార్బుల్ ఆ షేప్లో కావాలి అని చెప్పింది. సో మా వర్క్ ఏంది అని అంటే మేము ఆ మార్బుల్లో ఆ వర్క్ ఎలా చేపించగలుగుతాం. మేము వాష్ బేసిన్ కరెక్షన్ చేసాం జనరలీ ఆ మార్బుల్. మీరు వీడియో రన్ అయ్యేటప్పుడు నేను మీకు ఫోటోగ్రాఫ్ ఇస్తాను, ఆ ఫోటో మీరు డిస్ప్లే చేయండి. జనరల్గా ఏంది అని అంటే ఇదనే కాదు, మీకు ఎనీ టైప్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్లవర్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ రాధాకృష్ణ ఫోటో కావాలి. కొంతమంది క్లయింట్స్కి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. సో మీరు ప్లెయిన్ మార్బుల్ ఇచ్చి ఎనీ షేప్ యూ వాంట్ వీ కెన్ డూ దట్ వర్క్. క్రాఫ్ట్ చేయొచ్చు. క్రాఫ్టింగ్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. లేజర్ ఎంగ్రేవింగ్ ఉంది, హ్యాండ్ మేడ్ క్రాఫ్టింగ్ ఉంది. 2 వెరైటీస్ ఉన్నాయి. లేదంటే సిఎన్సి కటింగ్ ఉంది. జనరలీ మేము చేసేది ఏంటి అని అంటే లేజర్ ఎంగ్రేవింగ్ చేపిస్తాం. మేము సిఎన్సి కూడా చేపియచ్చు, బట్ వీ ప్రిఫర్ జనరలీ లేజర్ ఎంగ్రేవింగ్. ఆ లేజర్ ఎంగ్రేవింగ్ తోటి మనం ఎలాంటి డిజైన్ అయినా మనం ఎలాంటి షేప్ కైనా మార్బుల్ అనేది కట్ చేయొచ్చు. బట్ మార్బుల్ కొంచెం కాస్ట్లీ అవుతుంది కదా? It will be very costly procedure, but still some of the clients ask us, we will do that work. మార్బుల్ రీప్లేస్ చేస్తూ అదే ఫినిషింగ్ వచ్చేలా ఇప్పుడు చాలా ప్యానల్స్ వచ్చాయి. అలా కూడా పియూ ప్యానల్స్ వచ్చాయి, యూపీవీసీ ప్యానల్స్ వచ్చాయి. సో మీకు ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా, ఆ రాయల్టీ అనేది పియూ ప్యానల్స్లో కానీ యూపీవీసీ ప్యానల్స్లో మార్బుల్ ఇచ్చేంత రాయల్ లుక్ బెడ్రూమ్స్ కానీ హాల్లో మీరు ఎక్కడైతే ఎరెక్ట్ చేస్తున్నారో ఆ రాయల్ లుక్ అనేది మార్బుల్లోనే వస్తుంది. మీరు ఇప్పుడు నేకెడ్ అయితే చూసినా కూడా పర్సన్స్ మీకు మార్బుల్ ఫీల్ కానీ వేరే మెటీరియల్ ఫీల్ కానీ తెలిసిపోద్ది. దట్స్ వై సమ్ ఆఫ్ ద క్లయింట్స్ ఆస్క్ యూ పర్టికులర్లీ డూ దట్ ఇన్ మార్బుల్.
మనం నార్మల్‌గా లైక్ స్టెప్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు గానీ, ఇంట్లో డూప్లెక్స్‌లో గానీ, లేకపోతే స్టెప్స్ బయట అవుట్‌డోర్‌లో ఉన్నప్పుడు మనకి సిల్వర్ స్టీల్ రైలింగ్ అనేది బయటకి కనిపిస్తా ఉంటుంది. బట్ స్పెసిఫిక్‌గా ఉన్న ప్రీమియం క్లయింట్స్ ఏంటంటే, ఆ స్టీల్‌నెస్ కనిపించకుండా నాకు ఓన్లీ గ్లాస్ ఫినిషింగ్ కావాలని అడుగుతారు కదా! యాహ్! అది పాసిబుల్ అవుతుందా మనకి? పాసిబుల్ అవుతుంది. ఆల్రెడీ ఓకే. మేము చేశాము. ఓకే. ఇప్పుడు అదెలా అంటే, మనం స్లాబ్ ఏసేటప్పుడే మనం హ్మ్. అప్పటి నుంచే స్టెప్స్ అనేది ఫాలో అవ్వాలి. హ్మ్. ఇప్పుడు వాక్‌వే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డూప్లెక్స్ ఇంటికి వాక్‌వే ఉంది. హ్మ్. మనం ఎక్కడైతే రైలింగ్ అనుకుంటున్నామో మనం ఆల్రెడీ డిసైడ్ చేసుకుంటాం ముందే. హ్మ్. సో, ఆ స్లాబ్ ఏసేటప్పుడు ఏంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్లాబ్ థిక్‌నెస్ 6 ఇంచెస్ ఉంది. ఓకే. మేమేం చేస్తామంటే, ఇప్పుడు ఎక్కడైతే మన గ్లాస్ రైలింగ్ వస్తుందో, హ్మ్. ఆ పోర్షన్‌లో మేము థెర్మోకోల్ గాని ఏదైనా ఒకటి పెట్టుకొని 1 ఇంచు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఆ పోర్షన్‌లో మనం ఆపేస్తాం. ఎక్కడైతే రైలింగ్ వస్తుందో గ్లాస్ రైలింగ్. హ్మ్. మేమేం చేస్తామంటే ఆ ప్లేస్‌లో ఎస్ఎస్‌లో యూ చ్ యూ యూ షేప్ ఛానల్స్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తాం. ఓకే. యూ షేప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేపిచ్చేసి ఛానల్స్ మేము దాంట్లో గ్లాస్ ఫిట్ చేస్తాం. ఆ గ్లాస్ బాటమ్‌లో గూడా మేమేం చేస్తామంటే ప్రొఫైల్ లైట్ పెడతాం ఓకే. జనరల్‌గా. సో, ప్రొఫైల్ లైట్ అనేది కనబడదు. దాని తర్వాత గ్లాస్‌కి గూడా ఎక్కడ గూడా సపోర్ట్స్ ఉండయి. దాని టాప్ వచ్చేసి దాని టాప్ రైల్ ఉంటది గదా! టాప్ రైల్ వచ్చేసి మేము టీకుడ్ యూజ్ చేస్తాం. గాట్ ఇట్. సో, ఓకే. ఎస్ఎస్ సపోర్ట్స్ గూడా మీకు ఎక్కడ గూడా కనబడవు. హ్మ్. అది గూడా మేము చేశాము. మేము వీడియో ఇస్తాం దానికి గూడా. గాట్ ఇట్. ఓకే. మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో క్లయింట్స్ ఎక్కువ ఫ్లోరింగ్ కోసం అనేసరికి మార్బుల్స్ గానీ, టైల్స్ గానీ యూజ్ యాహ్! చేస్తారు. యాహ్! బట్ ప్రీమియం క్లయింట్స్ గానీ, కిడ్స్ ఎక్కువున్న క్లయింట్స్ గానీ, డిజిటల్ ఫ్లోరింగ్‌ని కొత్తగా ప్రిఫర్ చేస్తున్నారు కదా! యాహ్! అసలు డిజిటల్ ఫ్లోరింగ్ అంటే ఏంటి? దాని త్రూ మనకి ఏం యూజెస్ ఉంటాయి? డిజిటల్ ఫ్లోరింగ్ జనరల్లీ ఏంది అనంటే, మనకి డిజిటల్ ఫ్లోరింగ్ జనరల్లీ కార్పొరేట్ ఆఫీసులలో హ్మ్. ఎరెక్షన్ అనేది మోస్ట్‌లీ మనం చూస్తా ఉంటాం. ఎక్కువుంటుంది. ఇప్పుడు అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ రియల్ ఎస్టేట్ ఆఫీస్, హ్మ్. ఎనీ కన్‌స్ట్రక్షన్ ఆఫీస్ హ్మ్. వాళ్ళకి సేల్స్ క్యాబిన్స్ సేల్స్ రూమ్స్ అనేవి సెపరేట్ ఉంటాయి. హ్మ్. సో, మనం సేల్స్ రూమ్‌కెళ్ళేటప్పుడు హ్మ్. క్లయింట్‌కి మనం 100% ఈ కంపెనీ అనేది రాయల్‌గా ట్రూ. ఉంది అని అవును. జెప్పి చూపించుకోవడానికి జనరల్‌గా బిల్డర్ ఏం జేస్తారంటే ఫ్లోరింగ్‌లో డిజిటల్ ఫ్లోరింగ్ అనేది యూజ్ జేస్తారు. ఓకే. డిజిటల్ ఫ్లోరింగ్‌లో అడ్వాంటేజెస్ ఏంది అనంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ పానెల్స్. గాట్ ఇట్. హ్మ్. డిస్కోటెక్‌లో ఏదైతే పానెల్స్ ఉంటాయో హ్మ్. సీలింగ్‌లో సేమ్ అదే సీలింగ్ పానెల్స్ మనం ఫ్లోర్‌లో ఎరెక్షన్ జేస్తాం. ఓకే. సో, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంది అనంటే మనం ఫ్లోరింగ్‌లో హ్మ్. ఎనీ టైప్ ఆఫ్ ఇమేజెస్ యూ కెన్ హ్మ్. రన్ అట్ ద ఫ్లోర్ వైల్ వి గాట్ ఆర్ ఇట్. వాకింగ్. ఓకే. ఓకే. అది దాని మేజర్ అడ్వాంటేజెస్. హుహు. దానికి కొద్దిగా కాస్టింగ్‌లో కొద్దిగా ఎక్కువుంటది. హ్మ్. కానీ డిజిటల్ ఫ్లోరింగ్ జేసేటప్పుడు జనరల్‌గా మేము జూసిన కొన్ని హౌసెస్‌లలో కానీ కొన్ని ఆఫీస్‌లలో ప్రాబ్లమ్ ఏమైతుంది అనంటే డిజిటల్ ఫ్లోరింగ్ పానెల్ థిక్‌నెస్ వచ్చేసి 20-25 ఉంటది. హ్మ్. సో, మనకి డిజిటల్ ఫ్లోరింగ్ అయిపోయిన తర్వాత వెదర్ డిజిటల్ ఫ్లోరింగ్ పక్కకు మార్బుల్ ఉందా? టైల్ ఉందా? హ్మ్. లెవెల్ అనేది సేమ్ ఉండాలి నడిచేటప్పుడు. ఓకే. లెవెల్ అవును. సేమ్ లేకుంటే అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయితారు. సో, హుహుహు. అప్పుడు మేమేం చేస్తామనంటే డిజిటల్ ఫ్లోరింగ్ పానెల్ థిక్‌నెస్ ఎంతుందో అది చూసుకొనే మేము ఆ ఏరియాలో టైలింగ్ గాని, మార్బుల్ గాని ఏది ఏయకుంటే డైరెక్ట్ డిజిటల్ ఫ్లోర్ పానెల్స్ మాత్రమే ఫిట్ చేస్తాం. ఇట్ ఓకే. ఈస్ సింపుల్ వే ఆఫ్ ఫిట్టింగ్ లైక్ ఎ గాట్ ఇట్. మేల్ అండ్ ఫీమేల్ మేల్ ఒకటుంటది. ఫీమేల్ ఒకటుంటది. ఆ ఓకే. మేల్, ఫీమేల్ ఫిక్స్ చేసుకొని ఓకే. దానికొక మేజర్ ప్యానెల్ బోర్డ్ ఉంటది. హ్మ్. ఆ ప్యానెల్ బోర్డ్‌ని మనం ల్యాప్‌టాప్ కనెక్ట్ చేయడం. గాట్ ఇట్. యాహ్! ఓకే. జస్ట్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకొక టిపికల్ క్లయింట్ వచ్చారు. సో, ఒక 15 ఫీట్ వాల్ తీసుకొని వాళ్ళు చెప్తారనమాట. మీరు మార్బుల్ యూజ్ చేసినా, పీయూ ప్లైవుడ్స్ యూజ్ చేసినా మాకు మధ్యలో ఉన్న జాయింట్స్ కనిపించకుండా మీరు వర్క్ జేయాలి. నాకు ప్లెయిన్‌గా కావాలని అడిగినప్పుడు మీరే మెటీరియల్స్ యూజ్ చేస్తారు? మేము జనరల్‌గా అలాంటప్పుడు ఏం సజెషన్ చేస్తామంటే కొరియన్. హ్మ్. ఓకే. కొరియన్ ఈస్ వెరీ లేటెస్ట్ రన్నింగ్ ఇన్ ద మార్కెట్. ఓకే. అదేందంటే 15, 20 ఫీట్ గాదు. మీరు హ్మ్. 50 ఫీట్ సింగిల్ లెంత్ వాల్ ఉన్నా గూడా కొరియన్‌లో అడ్వాంటేజెస్ ఏందంటే ఎక్కడ గూడా సింగిల్ జాయింట్ అనేది కనబడదు. ఓకే. కొరియన్‌కి జనరల్‌గా మన ఎరెక్షన్ ప్రొసీజర్ ఏంది అనంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్ యాక్చువల్లీ. హ్మ్. జస్ట్ అల్యూమినియం ఫ్రేమింగ్ చేసేసి డైరెక్ట్ దాని పైన కొరియన్ మనం ప్లేసింగ్ అనేది చేయొచ్చు. ఓకే. కొరియన్‌లో జాయింట్ కనబడకుండా ఉండడానికి రీజన్ ఏందంటే కొరియన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు దానికి అడెసివ్స్ అనేది ఉంటాయి. హ్మ్. అడెసివ్స్ కంపెనీయే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తది మనకి గాట్ ఇట్. జనరల్లీ. ఓకే. సో, ఓకే. అది పెట్టి మనం పాలిషింగ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు 50 ఫీట్ గాని, 20 ఫీట్ గాని, 25 ఫీట్ గాని హ్మ్. ఎనీ సింగిల్ లెంత్ వాల్ ఎనీ జాయింట్ రాకుంటే హ్మ్. మేము కొరియన్ మెటీరియల్ సజెస్ట్ చేస్తాం. గాట్ ఇట్. కొరియన్‌లో గూడా మనకు అడ్వాంటేజెస్ ఏందంటే, ఇప్పుడు నేను ఇందాక ఓనెక్స్ మార్బుల్ గురించి మాట్లాడాను గదా! హ్మ్. కొరియన్‌లో గూడా సేమ్ బ్యాక్‌లిట్ కొరియన్ అనేది వచ్చిందిప్పుడు. మనం హ్మ్. బ్యాక్‌లిట్ ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ఎరెక్షన్ చేసేదనుకోండి, హ్మ్. మనకు లైటింగ్ అనేది కొరియన్‌లో గూడా బయటకి రిఫ్లెక్ట్ అయిద్ది. అయితది. ఓకే. అలాంటి హ్మ్. కొరియన్ గూడా వచ్చాయి. కొరియన్‌లో ఇంకొకటి ఏంది అంటే, ఇప్పుడు చాలామంది కొన్ని వాష్ బేసిన్స్ కొంతమంది ప్రీమియం క్లయింట్స్ ఎలా ఉంటారంటే, వాష్ బేసిన్స్ చేపించుకుంటారు. అవును. దే వాంట్ వెరీ రౌండ్ వాష్ బేసిన్ ఆర్ సర్క్యులర్ వాష్ బేసిన్. హ్మ్. ఇప్పుడు సర్క్యులర్ వాష్ బేసిన్ గాని, హాఫ్ కర్వ్ వాష్ బేసిన్ గాని మీరు తీసుకున్నారు జనరల్లీ. హ్మ్. తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే, మాకు క్లయింట్ జనరల్‌గా నేనొక మీకు పిక్ అంటే మీరు డిస్‌ప్లే చేయండి పిక్‌లో. హ్మ్.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్క్యులర్ వాష్ బేసిన్ ఉంది. వాష్ బేసిన్ నేను కొనుక్కొని రాను. క్లయింట్ ఏం చెప్తారంటే నా మార్బుల్లోనే వాష్ బేసిన్ చేయమని అంటారు. అలాంటప్పుడు ఎలా అంటే ఇప్పుడు సర్క్యులర్ వాష్ బేసిన్ ఉంటుంది కాబట్టి మనం మార్బుల్ ఎంత కట్ చేసినా కూడా మనం ఏంది 2 ఇంచెస్ పీసెస్ తీసి అతకబెట్టేస్తాం, దాంట్లోనే వాష్ బేసిన్ తయారు చేస్తాం. కానీ కొరియన్లో ఆ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడున్న లేటెస్ట్లో ఏంది అంటే కొరియన్ ఏంటంటే ఫ్లెక్సిబుల్ కొరియన్, యూ కెన్ బెండ్ ఇట్ ఇన్ ఎనీ షేప్ వాట్ ఎవర్ షేప్ యూ వాంట్. సో కొరియన్లో మేజర్ అడ్వాంటేజెస్ అవే. ఇట్ ఈస్ వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్. సో అది ఎంత థిక్నెస్ తో వస్తుంది కొరియన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థిక్నెస్ లో అవైలబుల్ ఉంది. 6mm, 8mm, 12mm లో ఉంది. సో జనరల్ గా ఏంటి అంటే వాష్ బేసిన్స్ కి మనం కొరియన్ యూజ్ చేసేటప్పుడు జనరల్లీ ఐ ప్రిఫర్ 12mm కొరియన్ యాజ్ ఎ టాప్. వాష్ బేసిన్ టాప్ 12mm తీసుకోమని నేను సజెషన్ చేస్తాను. 8mm లో కూడా సజెస్ట్ చేయొచ్చు, కానీ ఎప్పుడైనా మనం పాలిష్ చేసినప్పుడు ఎనీ గ్రెయిన్స్ కానీ ఎనీ చిన్న చిన్న హోల్స్ కానీ ఉంటే దాంట్లో వాటర్ లే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి 12mm కొరియన్ తీసుకుంటే ఏంటంటే థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, వాటర్ సీపేజ్ కూడా అంటే వాటర్ ఆ హోల్స్ లోకి వెళ్ళకుండా కానీ కొద్దిగా ప్రొటెక్షన్ అనేది సేఫ్ అనేది ఉంటుంది. అండ్ ఈ మెటీరియల్ యొక్క వెయిట్ ఎలా ఉంటుంది? ఈ వెయిట్ వెరీ జనరల్, ఈ వెయిట్ అనేది ప్లైవుడ్ కంటే చాలా తక్కువ ఉంటుంది. వెరీ లైట్ వెయిట్ బట్ వెరీ ఎఫెక్టివ్, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. హై ఎండ్ క్లయింట్స్ మొత్తం ఇల్లు మొత్తం మార్బుల్ పెట్టించుకొని వాష్రూమ్ లో కూడా నాకు మార్బులే కావాలి అని చెప్తారు. కానీ యూజువల్లీ మార్బుల్ ఏంటంటే పాలిష్ చేస్తున్నప్పుడు మనకు వాటర్ పడడం కూడా మనం స్కిడ్ అయిపోతాం. సో అది వాష్రూమ్ లోని లైక్ మనం బాత్ చేసినప్పుడు కానీ మొత్తం ఫుల్ వాటర్ అయిపోతుంది కదా, అలాంటి టైంలో స్కిడ్ అవ్వకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? ఇప్పుడు కొంతమంది క్లయింట్స్ ఎలా ఉంటదంటే నేను మార్బుల్ బాత్రూమ్స్ లో కూడా నాకు ఫ్లోరింగ్ కూడా మార్బులే ఉండాలి, నాకు సేమ్ గ్లాసీ నేచర్ ఉండాలి, కానీ నాకు స్కిడ్ అవ్వద్దు. సో దీనికి జనరల్ గా మనం ఏం చేస్తామంటే బాత్రూమ్ లో 2 పార్టీషన్స్ ఉంటాయి, షవర్ ఏరియా వేరే, దాని తర్వాత WC ఏరియా వేరే. మేము షవర్ ఏరియాలో ఏం చేస్తామంటే ఆ మార్బుల్ లేయింగ్ అయిపోయిన తర్వాత వైట్ శాండ్ అని దొరుకుద్ది మనకి. సో పీపుల్ హు ఆర్ ఫెమిలియర్ విత్ వాటర్ ప్రూఫింగ్ వాళ్ళకి తెలుసు. ఆ వైట్ శాండ్ అనేది మనం ఆ మార్బుల్ పైన ప్లేస్ చేసేసి మనం గ్యాస్ వెల్డింగ్ చేస్తాం. సో ఆ గ్యాస్ వెల్డింగ్ ఏం చేస్తుంది అంటే ఆ వైట్ శాండ్ అనేది మార్బుల్ లోపలికి పంపించేసి సో రఫ్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తుంది. సో దానిపైన మళ్ళీ మేము ఏం చేస్తామంటే పాలిష్ చేస్తాం. పాలిష్ చేసినా కూడా వెన్ ఎవర్ వి కీప్ ద ఫ్లోర్ ఆన్ ద ఫుట్ ఆన్ ద మార్బుల్ మనకు ఆ హార్డ్ నేచర్ ఇస్తుంది. సో ఇలా కూడా వద్దు నాకు ఫర్ ఎగ్జాంపుల్ మార్బుల్లోనే కావాలి, ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. అంటే ఆ ఏరియాలో షవర్ ఏరియాలో మనం ఏం చేయొచ్చు అంటే ఎక్కడైతే మనం బాత్ చేస్తామో ఆ ఏరియా మనం ఫ్లోరింగ్ అనేది మనం మార్బుల్ ఫ్లోరింగ్ అనేది కట్ చేసేసి చైనా మొజాయిక్ టైల్స్ అనేది వస్తున్నాయి లేటెస్ట్ గా 1 ఇంచ్ బై 1 ఇంచ్ చిన్నవి ఉంటాయి. ఆ చైనా మొజాయిక్ టైల్స్ వేసేసుకొని దాంట్లో వైట్ సిమెంట్ కానీ ఎనీ ఎపాక్సీ గ్రౌట్ కానీ మనం ఫిల్ చేసుకోవచ్చు. వన్స్ మార్బుల్స్ మనం మొత్తం అంతా ఫ్లోరింగ్ చేసేసిన తర్వాత యూజ్ చేస్తాం, ఒక 2 years అయిపోయిన తర్వాత మనకు ఒక బ్లాక్ స్పాట్ కానీ సర్కిల్ బ్లాక్ స్పాట్స్ కానీ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో మీరు అలాంటి కేసెస్ లో ప్రికాషన్స్ ఏమైనా తీసుకొని ముందే చేస్తారా, లేకుంటే అది ఎందుకు ఫామ్ అవుతుంది? ఆ బ్లాక్ స్పాట్స్ ఫామ్ అవడానికి మేజర్ రీజన్ ఏంటంటే మార్బుల్ కింద జనరలీ సిమెంట్ అండ్ శాండ్ తోటి ఫ్లోరింగ్ చేసేసి దాంతో మనకు మార్బుల్ ఎరెక్షన్ అనేది జరిగింది. జనరల్ గా అలా మార్బుల్ ఎరెక్షన్ వెరీ హై అండ్ మార్బుల్స్ ఏవైతే ఉంటాయో దాని ప్రొసీజర్ ఆఫ్ లేయింగ్ అనేది అది కాదు యాక్చువల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరింగ్ మనకి 2 inches థిక్నెస్ ఉంది లే చేయడానికి, మేమేం చేస్తామంటే జనరల్ గా 1 inch మొత్తం PCC వేసేస్తాం. జనరల్లీ సిమెంట్ అండ్ శాండ్ తోటి PCC వేస్తాం. PCC వేసిన తర్వాత మనకు 1 inch అనేది ఇంకా నా హ్యాండ్ లో ఉంది. సో ఆ 1 inch లో ఏం చేస్తామంటే మార్బుల్ థిక్నెస్ ఇట్ 16mm or 18mm. దాని కింద మేము ఏం చేస్తామంటే MYK లాటిక్రిటీ యూజ్ చేస్తాం. సో లాటిక్రిటీ ఈజ్ వైట్ కలర్ లో ఉంటది కాబట్టి సో ఎనీ స్పాట్స్ కూడా రాకుంటే మార్బుల్లో అది ఆపుతుంది, అది ఆపేస్తుంది. సో ఓకే, దాని కంటిన్యూషన్ ఇప్పుడు ఒక మార్బుల్ మీరు ఫిక్స్ చేస్తారు కదా, మొత్తం ఫిక్స్ చేసిన తర్వాత ఫ్లోరింగ్ అయిపోయిన తర్వాత 2 joints మధ్యలో మీరు అది ఫిల్ చేస్తారు, ఏదైతే ఉంటుందో అది ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ బ్లాక్ ఫార్మ్స్ అనేది ఫామ్ అవుతాయి కార్నర్స్ కానీ మిడిల్ లో కానీ. సో అసలు అది ఎందుకు ఫామ్ అవుతుంది, మీరు ప్రికాషన్స్ ఏం తీసుకుంటారు? జనరల్ గా అది బ్లాక్ కలర్ కాదు మ్యామ్. ఇప్పుడు 2 మార్బుల్ జాయింట్స్ ఉంటాయి కదా, 2 మార్బుల్ జాయింట్స్ లో మనం ఏం చేస్తామంటే ఫ్లోరింగ్ లేయింగ్ చేసేటప్పుడు 2 జాయింట్స్ లో మనం ఏదైతే అప్రాక్సిమేట్ దాని కలర్ ఉంటుందో పాలిషింగ్ కలర్ మేము పాలిషింగ్ కలర్ మిక్స్ చేసేసి ఆ జాయింట్ లో పెట్టేసి ఫ్లోరింగ్ అయిపోయిన తర్వాత మేము 2 inch టేప్ వేస్తాం. 2 inch టేప్ వేసిన తర్వాత మొత్తం అడ్వాన్స్ ఆ రూమ్ మార్బుల్ లేయింగ్ అయిపోయిన తర్వాత మేము ఆ టేప్ తీసేసి పాలిషింగ్ చేస్తాం. పాలిషింగ్ చేసిన తర్వాత కూడా కొన్ని చోట్లలో ఏమైంది అని అంటే జాయింట్స్ లో మనకి బ్లాక్ కలర్ అనేది ఫామ్ అయింది. ఆ బ్లాక్ కలర్ పోవాలంటే మేమేం చేస్తామంటే జనరలీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్ లో ఏదైతే మార్బులింగ్ మనం చేస్తామో మన దగ్గర వేస్ట్ పీసెస్ అనేది ఉంటాయి. ఆ వేస్ట్ పీసెస్ మేము లేయింగ్ అప్పుడే మేము ప్రొటెక్ట్ చేసి సైడ్ పెట్టేసుకుంటాం. సో తర్వాత ఏం చేస్తామనంటే ఎక్కడైనా మనకు బ్లాక్ స్పాట్ కానీ జాయింట్స్ లో బ్లాక్ స్పాట్ వచ్చింది అనుకోండి, ఆ వేస్ట్ పీసెస్ ఏవైతే ఉంటాయో ఆ మార్బుల్ పీసెస్ ని మేము రబ్ చేస్తాం.
ఓకే. రబ్ చేసినప్పుడు దాని పౌడర్ అనేది వెళ్తుంది. దాని తర్వాత ట్రిమిక్సీ ఉంటుంది ఒక కెమికల్. ఆ ట్రిమిక్సీ సేమ్ మార్బుల్ కలర్ కి మిక్సీ చేసేసి ఆ జాయింట్ లో మళ్ళీ అప్లై చేసి మీరు పాలిష్ చేయండి. ఆ జాయింట్ అనేది కనబడదు నెక్స్ట్. గాట్ ఇట్. గ్రేట్. ఓకే. మనకి ఇప్పుడు పెద్ద పెద్ద విల్లాస్ లో గానీ బిగ్ డూప్లెక్స్ హౌసెస్ లో చూసుకుంటే వాల్స్ చాలా ఎక్కువ ఫీట్స్ ఉంటాయి అన్నమాట. సో అలా ఎక్కువ ఫీట్ ఉన్నప్పుడు కర్టెన్ సైజెస్ కూడా అంతే ఉంటాయి. అరౌండ్ ఒక 20 ఫీట్ 30 ఫీట్ ఉంటాయి. అలా ఉన్నప్పుడు మనం ప్రతిసారి టేబుల్ ఎక్కి కర్టెన్స్ తీసుకొని చేంజ్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో అది రీప్లేస్ చేసే టెక్నాలజీ ఏమైనా మనకు వచ్చిందా? రీప్లేస్ చేసే టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది మ్యామ్. మేము Hmm. లేటెస్ట్ గా వర్క్ చేశాము. హ్మ్. ఫస్ట్ అది ఏం చేయాలి అని అంటే ఎప్పుడైతే ఫాల్ సీలింగ్ చేస్తున్నారో హ్మ్. మన విండో ఎక్కడ ఉందో హ్మ్. ఆ విండో నుంచి మనం 14 ఇంచెస్ అనేది వదిలిపెట్టాలి. ఓకే. ఎందుకు వదిలిపెట్టాలంటే కర్టెన్ ఫిలమెంట్ అనేది మనం రెడీ చేసుకోవాలి. ఆ మోటార్ దానికి మోటార్ ఉంటుంది ఫిలమెంట్ కి. హ్మ్. కర్టెన్ ఫిలమెంట్ ఏదైతే రెడీ చేస్తామో మనం ఫిలమెంట్ రెడీ చేశాక దానికి కర్టెన్ కి రోలర్ అనేది వస్తుంది. ఓకే. ఆ రోలర్ కి ఒక మోటార్ ఉంటుంది. హ్మ్. ఆ మోటార్ థిక్నెస్ వచ్చేసి 12 ఇంచ్ జనరలీ. Hmm. సో 2 ఇంచెస్ అనేది మన హ్యాండ్ లో ఉండాలి కాబట్టి లివరేజెస్ కోసం హ్మ్. మేము 14 ఇంచెస్ ఫిలమెంట్ పెడతాం. ఓకే. 14 ఇంచెస్ ఫిలమెంట్ పెట్టాక ఎనీ కర్టెన్ రోలర్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ విత్ ఏ రిమోట్. గాట్ ఇట్. సో అదేంటంటే ఆటోమేటిక్ గా మనం రిమోట్ ప్రెస్ చేయగానే రోలర్ ఏమైతుంది అంటే మనం నిలబడ్డ ప్లేస్ లో నుంచే రోలర్ అనేది కిందికి వచ్చేస్తుంది. నైస్. సో మనం నిలబడ్డ ప్లేస్ లో నుంచే కర్టెన్ అనేది చేంజ్ చేసేసుకొని మళ్ళీ మళ్ళీ న్యూ కర్టెన్ వేసేసుకొని మళ్ళీ మోటార్ ప్రెస్ చేస్తే ఇట్ విల్ ఆటోమేటిక్లీ గో. గ్రేట్. గ్రేట్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు. యా సో థ్యాంక్ యూ మ్యామ్. కన్వర్జేషన్ అయితే చాలా ఇన్సైట్ఫుల్ గా అనిపించింది. బికాస్ నేను ఇప్పటి వరకు చాలా ఇంటీరియర్స్ తో వర్క్ చేశాను. యా బట్ వాట్ ఎవర్ యూ టోల్డ్ మీ సంథింగ్ డిఫరెంట్ యూనిక్ గా ఉన్నాయి. అది మీరు Yeah. చైనా నుంచి తీసుకుని వచ్చారో జపాన్ నుంచి తీసుకుని వచ్చారో నాకు తెలీదు. యా ఓకే. బట్ ఏదైతే టెక్నాలజీ మీరు ఇన్బిల్డ్ చేశారో కొత్తగా అనిపిస్తున్నాయి అనమాట. యా సో డెఫినెట్ గా ఇవన్నీ పీపుల్ కి ఈజీ యాక్సెసిబుల్. యా సో డెఫినెట్ గా హెల్ప్ అవుతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జనరల్‌గా ఈ పోడ్‌కాస్ట్ చేయడానికి రీజన్ ఏంది అనంటే, మేము ఎలాంటి క్లయింట్స్‌కైనా ఇఫ్ ఇట్ ఈస్ ఎ మీడియం రేంజ్ క్లయింట్ ఆర్ ఎ టాప్ రేంజ్ క్లయింట్ వీ కెన్ డూ ద వర్క్ గాట్ ఇట్. ఇన్ ఏ మినిమలిస్టిక్ కొటేషన్. సో ఇంటర్వ్యూ చేయడానికి మేజర్ రీజన్ అదే. ఇన్ డెప్త్ డిస్క్రిప్షన్ కూడా నేను ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అంటే ఎనీ వర్క్ వాట్ వీ టేక్. సో దట్ ఈస్ ద మేజర్ రీజన్. ఇప్పుడు క్లయింట్ బడ్జెట్ హెవీగా ఉంది అని అంటే మేము క్లయింట్ బడ్జెట్ బట్టి మేము వర్క్ అనేది డిసైడ్ చేస్తాం. అవును. ఇప్పుడు కొంతమంది క్లయింట్స్ మీకు అడిగినట్టు ఓనెక్స్ మార్బుల్ కావాలంటారు. Hmm. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాట్ ఎవర్ ద వర్క్ డే వన్ మేము వాళ్ళకి తగ్గట్టే మేము వర్క్ చేసి ఇవ్వగలుగుతామని చెప్పడానికే ఈ పోడ్కాస్ట్. గాట్ ఇట్. డెఫినెట్ గా ఎందుకంటే మీకు ఉన్న రిఫరల్స్ కానీ మీకున్న క్లయింట్స్ కానీ డెఫినెట్ గా ఇది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మీరు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. దానికి మనం తగ్గట్టు విజువలైజేషన్స్ కూడా పెడతాం కాబట్టి పీపుల్ చూసినా కూడా ఈజీగా అర్థం అవుతుంది. దిస్ ఈస్ పవన్ కుమార్, founder of Doyen Interiors, and I am collaborated with Sada Interiors. ఓకే. So I am into interior field from the 12 years. I have 12 years of experience in interior field. I have worked as a site engineer, project manager in interior for 11 years. So I have started my own company in interiors, especially 1 year.